హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో కాన్ఫిడెన్స్ క్వీన్ కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా ప్రైమ్ వీడియోలోకి అయితే వచ్చింది, బట్ వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ అవుతూ వచ్చింది. సో అందుకే చాలా లేట్ అయిపోయింది రివ్యూ పెట్టడానికి. టోటల్గా 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 50 to 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్గా ఉంది భయ్య. అండ్ ఈ సిరీస్ వచ్చేసి మీకు ఒక జాపనీస్ సిరీస్ నుంచి అయితే రీమేక్ చేయడం అయితే జరిగింది. ఆ సిరీస్ పేరు వచ్చి ది కాన్ఫిడెన్స్ మ్యాన్ జేపీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది 10 ఎపిసోడ్స్ తోటి. ఆ సిరీస్ ని రీమేక్ చేసి వీళ్ళు కాన్ఫిడెన్స్ క్వీన్ అని చెప్పి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన యాక్ట్రెస్ తను ఒక కాన్ ఆర్టిస్ట్ అనమాట. ఒక టీమ్ అయితే ఫామ్ చేసి కరప్ట్ రిచ్ పీపుల్ అయితే స్కామ్ చేస్తుంటుంది. అలా ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క న్యూ కాన్, బ్లెండింగ్ మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయి అనమాట. వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ కాన్ఫిడెన్స్ క్వీన్. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూని కూడా చివరి వరకు చూడండి. మీరు కనుక తెలుగు అంటే థియేటర్కల్ రిలీజెస్ తో పాటు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే టైం పాస్ వాచ్ భయ్యా. టైం పాస్ ఏం లేవనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్తే తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి, లేదు తెలుగు డబ్బింగ్ గురించి అంత చూడమనుకుంటే ఒరిజినల్ చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది. అదైతే జస్ట్ 10 ఎపిసోడ్స్ ఉంటుంది, మీ ఇష్టం. అది పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టైలిష్ ఉంటుంది సిరీస్ అనేది. అంటే క్లెవర్ హైస్ట్ సీన్స్ కూడా ఉంటాయి, అక్కడక్కడ థ్రిల్లింగ్ ట్విస్టుల తోటి పర్లేదు అనిపిస్తాయి అవన్నీ కూడా. అండ్ ఫన్ మిక్స్ అయితే ఉంటుంది భయ్య. క్రైమ్ అండ్ కామెడీని మరీ డార్క్ చేసేయకుండా బాగానే ప్రెజెంట్ చేస్తారు, టైం పాస్ అయ్యేలాగా. ఇంకా మెయిన్ లీడ్ యాక్టర్స్ మేక్ ఓవర్ కూడా అదిరిపోద్ది, బోల్డ్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. సో అందువల్ల బాగా సెట్ అవుతుంది. ఒక ఎమోషనల్ మిస్టరీ కూడా రన్ అవుతుంది క్యారెక్టర్ కి, అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ లో కూడా మీకు సెటప్స్ కి బాగానే టైం తీసుకుంటారు, అవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. అండ్ అక్కడక్కడ కొన్ని ఎపిసోడ్స్ పర్లేదు అనిపించాయి, క్లైమాక్స్ కూడా బాగానే అనిపించింది భయ్య. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే క్యారెక్టర్స్ అంతగా వర్కౌట్ అవ్వవు, చాలా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. మాక్సిమం ఎర్లీ ఎపిసోడ్స్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన సెటప్ కి ఆ క్యారెక్టర్ కి టైం ఇవ్వలేదు అనమాట. ఎర్లీ ఎపిసోడ్స్ లో మాక్సిమం వరల్డ్ బిల్డింగ్ కి దీనికే టైం తీసుకుంటారు, క్యారెక్టర్స్ డెప్త్ అయితే ఉండదు. దరిద్రం అంటే మరి వర్స్ట్ గా అనిపించింది ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ లో ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటుంది భయ్య. అది నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. పైగా పేసింగ్ ఇష్యూస్ ఉంటాయి, మరి 12 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది. కొన్ని ఎపిసోడ్స్ అయితే మరి ఫ్లాషీగా ఉంటాయి అనమాట, ఫోకసర్ గా కాకుండా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మీద ఫోకస్ కాకుండా మాక్సిమం రిచ్ గా టెక్నికల్ పరంగా వీటి పరంగానే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అయితే అనిపిస్తాయి. అందువల్ల కొంచెం ప్రాబ్లం అనిపించింది. పైగా వీళ్ళు ఎక్కువ స్టోరీ కన్నా కూడా ఆ స్టైల్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు, అందువల్ల సబ్స్టెన్స్ అయితే మిస్ అయిపోద్ది. నాకు అందుకే టైం పాస్ వాచ్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది, తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.